సార్ నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఉంటున్నారు సార్ ఇక్కడ సింగనగర్? సార్ నేను 1984 10th క్లాస్ చదివినప్పుడు సింగనగర్ వెళ్ళాం సార్. ఇల్లులు ఇచ్చినప్పుడు అప్పటి నుంచి అక్కడ వరకు అక్కడే ఉంటున్నాము. అయితే నేనున్న కాలంలో గత 3 సార్లు వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చినంత ఉధృతంగాను వేగంగా ఎప్పుడూ రాలేదు. చాలా అప్పుడు ఎప్పుడు వచ్చినా 1-2 రోజులు క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉండేది. ఈసారి మాత్రం సుమారు ఒక 5-6 రోజులు ఇబ్బంది పడిపోయాము. దానికి తోడు కరెంట్ ఒకటి లేదు, చాలా బాధపడుతున్నాము. అయితే చంద్రబాబు నాయుడు గారు దేవుడిలాగా అందరికీ సహాయం చేస్తున్నాడు, బాగుంది. సందుల్లో గొంతుల్లోకి అయితే వెళ్ళలేకపోతున్నారు, కానీ సిబ్బంది మిగతా మెయిన్ రోడ్డు మీద బాగానే అందిస్తున్నారు, చాలా బాగుంది. ఆయన మహానుభావుడు, చాలా బాగా చేస్తున్నాడు సేవ. అంత వయసులో కూడా ఆయన తిరిగి పొద్దున సాయంత్రం తిరిగి చేస్తున్నాడంటే అటువంటి నాయకుడు మనకు ఉన్నందుకు చాలా సంతోషపడాలి. చాలా వరకు అందరం బాగున్నాం భగవంతుడి దయ వల్ల. ఆ కాస్త నీళ్ళు కూడా తగ్గిపోతే బాగుంటుంది. కరెంటు కూడా మొన్న సాయంత్రం ఏర్పాటు చేశారు ఆయన కొంతమందికి. కొన్ని ఏరియాలు వైజ్గా ఎక్కడెక్కడ నీళ్లు లేవు వాళ్ళకి అలాగే ఇచ్చుకుంటూ వస్తున్నారు. దానికి చాలా సంతోషం అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫోటోషూట్లు మాత్రమే చేస్తున్నారు, ప్రజల బాధలు పట్టించుకోవట్లేదు ఆయన అంటున్నారు కదా సార్. అవన్నీ గాలి వార్తలు, పిచ్చి మాటలు సార్. ఆయన మాత్రం చాలా భోజనం కానీ ఈ కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు మహానుభావుడు. ఇంతకన్నా చేసేది ఎవరండి? ఇప్పుడు మన ఇంట్లో 10 మంది ఉంటాము, ఒక తండ్రి ఆ 10 మందిని కంట్రోల్ చేయడానికే చాలా ఇబ్బంది పడతాడు. అటువంటి కొన్ని లక్షల కోట్ల మందిని చేయాలంటే ఒక్కడి వల్ల ఎలా అవుతుంది? ఈ మాత్రం చేశాడంటే చాలా సంతోషం సార్ ఆయనకి. అసలు ముందర పడవల దోపిడీ ఎక్కువైపోయింది అంటున్నారు సార్. ఫస్ట్లో మాత్రం నేను ఆదివారం నైట్ ఉన్నాను, సోమవారం పొద్దున బయటకు వచ్చాను. అయ్యా నాకు 55 సంవత్సరాలు ముసలాన్ని, కాస్త పడవలో నన్ను ఎక్కించుకెళ్ళంటే 2-3 అడిగాను సార్, వాళ్ళు ఎక్కించుకోలేదు. వాళ్ళు ఒకళ్ళు ఇబ్బంది పెట్టారు సార్. అది మాత్రం అక్షరాల నిజం. బోట్సా లేదంటే గవర్నమెంట్ అరేంజ్ చేసిన బోట్స్? గవర్నమెంట్ అరేంజ్ చేసిన బోట్స్ సార్. ఆరెంజ్ కలర్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ NDRF వాళ్ళే కదా. వాళ్ళనే నేను 2-3 అడిగాను, ఆ 2-3 నన్ను ఇబ్బంది పెట్టారు సార్. ఇప్పుడైతే మాత్రం నిన్న ఇవాళ ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు. మన గవర్నమెంట్ బస్సులు కూడా తీసుకొస్తున్నాయి. ఈ వంతి యువతలకు కానీ అది పైపుల రోడ్డు దగ్గరకు కానీ వెసులుబాటు బాగానే ఉంది సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈ సింగనగర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ మీరు? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే ఇంత ఫ్లడ్ ఎఫెక్ట్ చూసారా మీరు? నేను చూడలేదు సార్, చూడలేదు. మరి ఇప్పుడు ఈ వరద వచ్చింది ఒక వ్యక్తి వల్లే, అతని ఇల్లు ముంచుకోకుండా ఉండటానికి మాత్రమే ఈ వరద వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేశారు. ఇందులో వాస్తవం ఉందంటారా? అతనికి మైండ్ ఉండే కదా సార్ చెప్పడానికి. ఇప్పుడు వరద ఆయన ఇల్లు ఇటు పక్క ఉంది సార్, నదికి అవతల ఒడ్డువైపు, నది ఇటువైపు ఉంది. దానికి ఎలా వస్తుంది సార్ అసలు వరద? అంటే ఆయన చెప్తున్నారు కదా సార్, హెడ్ రెగ్యులేటరీ ఏదో ఓపెన్ చేయడం వల్లే వరద అంతా ఇటు. అదంతా ఫేక్ మాటలు సార్. ఈ చూసేదిగా ఆ మీడియా ప్రచారాలు అవన్నీ. మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక వెనక మా ఎడ్జ్ ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే కనుక వరద సహాయ కార్యక్రమాలు సరిగ్గా అందటం లేదు, సందుల్లోకి రావటం లేదు, మెయిన్ రోడ్ల మీదకి మాత్రమే వస్తున్నాయి అనేది నేను ప్రభుత్వం సహాయం అందించే నేను 3 గంటల ఇచ్చేసి వస్తాను లో ప్రతి ప్రాంతాలకి. నాది కాదు, వాళ్ళు ఇచ్చేవి. కానీ ఫేక్ ప్రచారాలు ఇవన్నీ 100% జరుగుతున్నాయి. 100% 75 ఏళ్ళ వయసులో కూడా ఆయన పెద్ద ఆయన అంత వరదలో కష్టపడుతూ ఈ రకంగా తిరుగుతుంటే అవన్నీ ఫేక్ ప్రచారాలు. అవన్నీ ఓన్లీ షో ఆఫ్ కోసమే వస్తున్నారంట కదా సార్. షో ఆఫ్ ఏంటండి? అర్ధరాత్రి పడుకొని నడి వాళ్ళు కుర్చీ చేసుకుని కూర్చుంటుంటే మరి అదంతా ఉత్తమాట సార్, ఫేక్ మాటలు అవన్నీ. ఆయన వస్తే కనుక అధికారులు ఎవరు పని చేయరు. అదే కనుక గతంలో ఒక్క నిమిషం అన్న, గతంలో నేను కలెక్టర్లకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేవాడిని, నేను మళ్ళీ వారం రోజుల్లో వస్తాను, సరిగ్గా చేయకపోతే కనుక మీ మీద చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చేవాడిని. ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబు నాయుడు ఇక్కడ తిరగటం వల్ల అధికారులు పనిచేయట్లేదు అనే మాట జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు కదా. అదంతా ఫేక్ ప్రచారం సార్ వాళ్ళది. అసలు ఎక్కడున్నారు సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి? ఎక్కడున్నారు? ఎక్కడ సార్? ఎక్కడ? మాకేం అగపల్లా. మరి మాకు బాబు గారు అగపడ్డారు కానీ చంద్రబాబు అగపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి అగపల్లా మాకు. ఏం మరి మాకైతే అగపడలేదు సార్. మరి నిన్న సాయంత్రం కూడా బాబు గారు వచ్చారు, మొత్తం ప్రచారాలు చేశారు. ఈ ఫుడ్ సంస్థలు భారీ ఎత్తున పంపించారు. మేము కూడా అందించి వచ్చాము. సరిగ్గా అందట్లేదు అంటున్నారు కదన్నా. బ్రహ్మాండంగా 100% అందుతారు. బ్రహ్మాండంగా స్వచ్ఛంద సంస్థలు కూడా భారీ ఎత్తున వస్తున్నాయి బాబు గారిని చూసి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఒకసారి చూడండి హౌస్ ఎలా క్లీన్ చేస్తున్నారు వచ్చేసి. భారీ ఎత్తున జరుగుతున్నాయి. అది